గాజా మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కంట్రోల్ చేయడానికి హమాస్ తీవ్రవాదులు వేస్తున్న ఎత్తులో పాశ్చాత్య దేశాలు పర్ఫెక్ట్‌గా పడుతున్నాయి. అక్కడ సామాన్య ప్రజలు చచ్చిపోతున్నారు అని చెప్తారు. ఎక్కడ ఆస్పత్రులు, స్కూళ్ళు, శరణార్థి శిబిరాలు ఇట్లాంటి వాటిట్లో. అందులో కనీసం పావువంతో లేకపోతే సగం మందైనా సరే తీవ్రవాదులే ఉంటారు. వీళ్ళని షెల్టర్‌గా చేసుకుంటున్నారు. చుట్టూ మానవ కవచాలుగా చేసుకుంటున్నారు. కాబట్టి ఆగిపోతే గనక హమాస్ తీవ్రవాదుల ఎత్తులో ప్రపంచమంతా బిత్తరపోయినట్టు అవుతుంది. వాళ్ళు ఎవడి పట్లన మానవత్వం చూపెడుతున్నారా? బందీలను చంపేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా అక్కడ చంపొచ్చారు. కానీ వాళ్ళు పట్టుకున్న బందీల విషయంలో కూడా ఈ రోజుకి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటే, వాళ్ళు అడ్డు పెట్టుకుంటున్నటువంటి జనాల్ని చూపెట్టి మాత్రం మానవత్వం చచ్చిపోతుందంటూ వాళ్ళు మాట్లాడే మాటలకే మనం లొంగిపోతే, వాళ్ళ మైండ్ గేమ్‌లో మనం పడిపోయినట్టు అన్నటువంటి కనీస జ్ఞానం లేదు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో ఫ్రాన్స్ కూడా చేరింది. ప్యారిస్ లాంటి అద్భుత నగరాన్ని సర్వనాశనం చేసి, దాన్ని ఒక మురిక్కూపంగా మార్చినటువంటి తీవ్రవాద మద్దతుదారులు ఉన్నటువంటి ఫ్రాన్సు, ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల మీద దాడిలో భాగంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని తప్పుపడుతోంది. అక్కడ సామాన్యులు కూడా చచ్చిపోతున్నారని చెప్తుంది. క్రమంగా స్వరాలు పెరుగుతున్నాయి ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా. హమాస్‌కి అనుకూలం అనడానికి వీల్లేదు. కానీ హమాస్ ట్రాప్‌లో పడుతున్నారనడానికి సాక్ష్యమే ఈ స్టేట్మెంట్.